నా పేరు షేక్ బాజీ అండి. పసుమర్రు, చిలుకలపేట మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేపుతున్నాను. ఉలవలు ఎక్కువ ఉలవలే పెడుతుంటాను. ఇప్పుడు ఈ వయసు దీనికి 6 సంవత్సరాలు, దానికి 5 సంవత్సరాలు. జాతీయ ఒంగోలు జాతి. ఇప్పుడు 4 పందాలు చేసినాయి. ఫస్ట్ పందాలు 4 చేసినాయి, సెకండ్ థర్డ్ తీస్తున్నాయి. నెల ఖర్చు దాదాపుగా 15 నుంచి 20 దాకా వచ్చింది. ఇది సరదా. ఇది ఏంటంటే అది పూర్వం నుంచి వస్తున్నాయి, మా 3 తరాల నుంచి వస్తున్నాయి. అట్టే మేపుకుంటూ వస్తున్నాము. కానీ అవకాశం కుదిరింది కాబట్టి మేము పందాలు తోలుతున్నాం. నా పేరు పోతురాజు వెంకటేష్. మాది కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా, స్వర్ణగ్రామం. మాది ఇది కొని సంవత్సరం అయింది. అవతల ఎద్దు కొని 3 సంవత్సరాలు అయింది. దాని దాతకి ఇది 3వ ఎద్దు. ఇష్టపడి ఎద్దుల మీద భ్రమతో మేపుతున్నాము. రోజుకి 10 కేజీల నుంచి 12 కేజీలు దానా తింటాయి ఉలవలో. పొద్దున పూట ఆరోగ్యం కోసం కాల్షియం, కోడిగుడ్లు పెడతా ఉంటాం. పొద్దున పూట రోజు శుద్ధ పెడతాము. అది మేము ఎద్దులు ప్రేమతో మేపుతాము. దీని వయసు సుమారు 5 నుంచి 6 సంవత్సరాల లోపల ఉండిద్ది. మా కాడ ఇది 2 పందాలు తోలింది. అంతకుముందు గతంలో 7-8 పందాలు చేసింది. మేము ఇది 1,00,000 కొన్నాం. మా కృష్ణాదిపల్లి అండి, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ఈ ఎద్దులు ఖరీదు 5 లక్షలు. ఇది రోజుకు 3 సార్లు దానా పెడతాము. మరి 22 ఫస్టులు తీసినాయి 2 సంవత్సరాల నుంచి. బండి నాటు బండి పూటీలో అండి, చక్రాలు కట్టి రాదా పంది 6 నిమిషాలు పెడతారు. కొన్ని చోట్ల 10 నిమిషాలు పెడుతుంటారు. 6 నిమిషాల టైము, 10 నిమిషాల టైం ఇస్తారు కదా. వీటిలో ఏది వాటిని దాటితే వాటికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తుంటారు. దూరం 300 అడుగులు కోర్టు పెడతారు. వాటిలో మేము తోలుతున్నాం. 5 మనుషులు టీం అండి. వేడి నీళ్ళు కాసి కడగాలి పొద్దున్నే. తర్వాత ఉలవలు పెడతాం. మధ్యాహ్నం రాగి సంగటి పెడతాం. సాయంత్రం మళ్ళీ ఉలవలు పెడతాం. మెడిసిన్ అరుగుదలకి బిళ్ళలు అవి పెడుతుంటాం అండి. ఇది మామూలు నాటును ఒంగోలు అయితే వీటంత స్పీడ్ ఉండదండి. లోడు లాగుతాయి. ఆ స్పీడ్కి వచ్చాడు తగ్గుతాయి. అందుకే ఇప్పుడు వాటిని మేపట్లో మేము లోగడటి మేపాము. ఒంగోలు జాతి అంత నాణ్యంగా లేవు. ఒంగోలు జాతే మంచిదండి. ఒంగోలు జాతే దేనికైనా మంచిది. వ్యవసాయ డిపార్ట్మెంట్గా కానీ, పందిపీళ్ళలో కానీ ఒంగోలు జాతే మంచిది. ఇవాళ ఒంగోలు జాతి నిలబడతారు మామూలు పందిపీళ్ళలో. అందుకని మేము తీసేసి వ్యవసాయంలో నాటులోనే ఒక రకంగా ఒంగోలు జాతి అని కొనుక్కుంటున్నాం. క్రాసింగ్ పెట్టుకుంటున్నాం. ఎద్దు మోపురం అంటే ఒక్కో దానికి పడిగ మోపురం ఉంటుందండి, ఒక్కో దానికి కుండ మోపురం ఉంటుందండి, ఒక్కో దానికి మామూలుగా ఆకు మోపురం ఉంటుంది. రకరకాలుగా ఉంటాయండి. సుళ్ళు అంటే మొఖాన్ని ఉంటే మంచి సుడి, ఎన్నమ్మటి ఉంటుంది. ఎనహమాలు తోకమట్ట కింద ఉంటుంది. సంకల్లో ఉంటాయి. మళ్ళీ తోకమట్ట కింద ఉంటాయి. మొఖాన్ సుడి, ఎన్నుమెత్త సుడి, మామూలుగా సంకల్లో చిలకలు జారకుండా ఉన్న సుడి, ఎదాలు ఉంటాయి. మామూలుగా ఎనహమాలు ఉంటుందండి. ఒంగోలు జాతి అవే మంచిదండి. అది పాలు ఇస్తుంది, మనకి వ్యవసాయానికి పనికి వస్తుంది. సైజులు వచ్చేటప్పుడు ఆవుల్లో మామూలుగా 5 జనవరి కాడ నుంచి 3 మూళ్ళు పాటి మరొక 3 మూళ్ళు బెత్తడి కూడా ఉంటాయండి ఆవుల్లో. సైజుని బట్టి అంటే కొలతను బట్టి నిర్ణయిస్తామండి. Like and subscribe Eagle Media Works.